తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అనడం ఇప్పుడు నేరమైపోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంఘటనలు ఇప్పుడు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆత్మకూరు ఘటన ఇంకా చాలా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పోలీసుల అరాచకాలే మనకు కనిపిస్తున్నాయి. ఈ దుస్థితికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ధర్మారెడ్డి గారు, నా తెలంగాణ జై తెలంగాణ అని అనలేని పరిస్థితి ఉండొద్దు, ఆ దుస్థితి ఉండొద్దు అని రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు జై తెలంగాణ అంటే పోలీసులు వేధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న పరిస్థితి వచ్చింది. ఎట్లా చూడాలి ఇంత దారుణమైన సిచ్యువేషన్ని? చాలా వాస్తవంగా చూడాలంటే మళ్ళీ పాత రోజులను గుర్తించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నైజాం కాలంలో చేసినటువంటి దుశ్చర్యలను ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. వచ్చి అధికారం 80 రోజులే అయింది. 80 రోజుల్లో తెలంగాణలో ఎన్నో రకాల కేసులు, ఎన్నో రకాల ఇబ్బందులు బీఆర్ఎస్ పార్టీ వలన కావచ్చు. చూడగానే వాళ్ళకి ఏదో భయం పుచ్చుకుంటుందో మరి ఏమవుతుందో తెలియదు. కానీ ఎట్లా చేసి వీళ్ళను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంగా దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వాస్తవంగా ఈరోజు నేను మొన్న 23వ తారీఖు మా దగ్గర మేడారం జాతరకు తర్వాత అతిపెద్ద జాతర మా అగ్రంపాడు జాతరలో పెద్ద జాతర, దానికి కూడా లక్షల మంది మరి భక్తులు తరలి వస్తారు. ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు జాతర అయినా మా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తాం. ఈరోజు కూడా మేము వెళ్ళే రోజు మరి ఒక రకంగా చూడాలంటే ముందు రోజే అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి 10:30కి వస్తామని చెప్పి 10:30కి పోతే మరి ఆ జాతరలో ముందుగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాడు గేట్లకు వెళ్ళి. మేము అప్పుడే ఎంటర్ అయ్యాం. వాళ్ళు బయటికి వెళ్ళినాక మేము వస్తున్నామని చెప్పి కావలసుకొని గేట్లు మూశారు. గేట్లు మూస్తే మా వాళ్ళు జై చల్లా, జై తెలంగాణ, జై తెలంగాణ అన్నందుకు ఇంకా తెలంగాణ ఏంద్రా, ఇంకా చల్ల ఏంద్రా, మీరు ఓడిపోయిళ్ళు, మీరు ఇంకేంద్రా పెత్తనం అని చెప్పి దుర్భాషలు ఆడితే కూడా మేము మా వాళ్ళని సైలెంట్గా ఉంచమన్నాం. సైలెంట్గా ఉండమనగానే మా వాళ్ళు ఆపారు. ఆపిన తర్వాత గేటు తీస్తే ఒకేసారి క్రౌడ్ ఎక్కువైపోయి భక్తులు మేము కలిసి వెళ్ళడం వల్ల కొంత తోపులాట మమ్మల్నే నెట్టారు. మరి నెట్టినప్పుడు కూడా ఏమనలేదు. అక్కడ పోతున్న ఎమ్మెల్యే గారు అధికారులను ఏదో కోప్పడ్డాడంట, ఇంకెవరో పైనుంచి ఇబ్బంది పెడుతున్నారంట. మరి ఏం చేసిందో తెలియదు. ఆ మరుసటి రోజు అతి దారుణంగా 4 గంటలకే ఒక దొంగలను కదా, ఒక రౌడీలను, లేకపోతే ఇంకేదైనా డెకాయిటీసో ఏదో తప్పులు చేసిన వాళ్ళను ఏదో ఇంకా పాత రోజులలో మరి చేసిన విధంగా 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఎటే టైం 12 చోట్ల 12 మంది పోలీసులు, ఆ డివిజన్ కింద ఉన్నటువంటి మరి ఏసీపీ గారు, 3 సిఐలు, 6 ఎస్ఐలు ఎటే టైం పోయి ఎత్తుకురావడం అనేది అయితే నిజంగా చాలా ఆశ్చర్యంగా కనిపించింది. వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసుకుపోతున్నారు, రమ్మంటే మేమే వస్తాం కదా పోలీస్ స్టేషన్కి అంటే కూడా తీసుకుపోవడం అతి దారుణంగా. అంటే నిజంగా నేను 30 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా చూడలే. మేము గత 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాం. ఎక్కడ ఏ గొడవలైనా ఫ్రెండ్లీ పోలీస్, ఏదైనా పోలీస్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నామని మీరు కౌన్సిలింగ్ చేసి పంపించమన్నామే, కానీ పార్టీల పరంగా కానీ ఏ పరంగా చూడకుండా పంపించాం. మరి ఏది జరగకుండా చూసాం. కానీ ఈరోజు కొట్టిన దెబ్బలు చూస్తే మీరు చాలా బాధ అనిపిస్తుందండి. రైట్, అంటే రెండు ఇంటెన్షన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి జై తెలంగాణ అనే మాట ఎక్కడ వినబడద్దు, ఆ నినాదం అనేది వినబడద్దు అనే ఒక ఉద్దేశం కనిపిస్తుంది. మరోవైపు కక్షపూరితంగా, అంటే రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనే ఒక దాంట్లో భాగంగానే ఎవరెవరైతే ఇప్పుడున్నారో, ఎవరెవరైతే పనిచేస్తున్నారో, ఎవరెవరైతే తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ పాయింట్అవుట్ చేసి వేధిస్తున్న సందర్భమా కాదా ఇది? వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే మీ నామరూపాలు లేకుండా చేస్తాం, మీ పేర్లు లేకుండా చేస్తామని చెప్పిండు. మార్పు కోరుతున్నాం అన్నారు. ఇదే కావచ్చు, మార్పు కావచ్చు, లేదా తెలంగాణ నినాదం వినబడొద్దని. ఆయన ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణే కనుక రాకపోతే ఆయన ముఖ్యమంత్రి అవునా? ఇలా తెలంగాణ అనేది సపరేట్ చేసుకోకపోతే ఆయన ముఖ్యమంత్రిగా అవునా? ఆ మంత్రులు అవునా? రకరకాల మాట్లాడు. ఆయన 100 రోజుల స్కీమ్ అన్నాడు. 100 రోజులనే మేము అమలు పరుస్తామన్నారు. 420 స్కీమ్స్ పెట్టిండ్రు. ఏం చేసిరండి? మేము కూడా ఓపిక పడుతున్నాం. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు గెలిచిండ్రు, అవకాశం ఇవ్వాలి. ఒక 6 నెలలు చూద్దాం అనుకున్నాం. కానీ మేము 6 నెలలు చూసే ఓపికను మాకు ఇవ్వడం లేదు. వాస్తవంగా ఎట్లా గిచ్చి కయ్యం పెట్టుకుందామనో, లేకపోతే ఏదో చేయాలనే దుశ్చర్యతో చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేస్తున్న మీ స్థానిక ఎమ్మెల్యేలకు కావచ్చు, స్థానిక మంత్రులకు కావచ్చు, మీరు ఈ విధంగా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పి తెలియజేస్తున్నాం.
రైట్, మనతో పాటు ఇప్పుడు చర్చలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ గారు. సుమన్ గారు, ఒకవైపు ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ అన్నారు, ఎవరు కూడా జై తెలంగాణ అనొద్దు, తెలంగాణ అనే పదం వినబడద్దు అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరైనా అంటే కూడా ఇట్లా వేధిస్తాము, ఇట్లా వెంటాడతాము అనే ఒక ఉద్దేశం కనిపిస్తుంది, ఆ ఇండికేషన్ కనిపిస్తుంది. ఏమంటారు? మొదటి నుంచి రేవంత్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేక. ఆయన గతంలో సమైక్యాంధ్ర పార్టీ అయిన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. కరీంనగర్లో నాకు బాగా గుర్తు, ఆనాడు కరీంనగర్లో తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఉంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యమకారులు ఎక్కడ అడ్డుకుంటారో అని చెప్పి ఆ రోజు తుపాకులు పట్టుకొని ఆయన బయలుదేరినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు. సో ఎన్నడూ కూడా ఆయన తెలంగాణకు అనుకూలంగా లేడు. తెలంగాణ ప్రజల దురదృష్టమో ఆయన అదృష్టమో కాలం కలిసి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిండు. సో ఇప్పుడు కూడా ఆయన అదే తెలంగాణ వ్యతిరేక భావజాలమైన నరనారాయణ ఉన్నది, అది బయట సందర్భానుసారంగా బయటకు వస్తున్నది. మొన్న ఏం మాట్లాడతాడు, మేడారం జాతర సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో అసలు ఈ మేడారం జాతరకు గుర్తింపు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు అని మాట్లాడతాడు. మొన్న ఇక్కడ బిల్డర్లది ఒక సదస్సు జరిగితే హైదరాబాద్ నగరాన్ని గొప్ప అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా ఆయన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మీద, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల మీద ఆయన ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా సందర్భానుసారంగా చూపిస్తూ ఉన్నాడు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆయన మొదటి నుండి సమైక్యాంధ్ర నాయకులతోని, ఆంధ్ర ప్రాంత నాయకులతో కలిసి పనిచేసిండు. ఆ భావజాలము, మన తెలంగాణ వ్యతిరేకత పూర్తిగా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తేనే ముఖ్యమంత్రి అయినరు. సో ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కూడా మారకపోగా తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ వాదుల మీద ఇష్టం వచ్చినట్టుగా, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణను తెచ్చిన పార్టీ మీద, మా నాయకత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన అనుచరులు కానీ, గూండాలు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరినీ కూడా దాడులు చేయమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2600 పైచిలకు కేసులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద సుమారు 120 చోట్ల, నా పెద్ద లిస్ట్ ఉంది, 120 చోట్ల మొత్తం ఎక్కడెక్కడ మా కార్యకర్తలు, మా నాయకులు ఇళ్ళ మీద దాడులు జరిగినాయి అనేటటువంటిది మొత్తం వివరాలు కూడా ఉన్నాయి. సో అదే కాకుండా సోషల్ మీడియాలో మా వాళ్ళు ఎవరైనా పోస్టులు పెడితే ఎస్ఐలు, సిఐలే డైరెక్ట్ వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి బెదిరిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. అంటే ఆయన తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణను తెచ్చినటువంటి పార్టీ అంటే ఆయన కోపం ఉంది. మేమే కాదు, తెలంగాణ తల్లి అంటే కోపం ఉంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారట, తర్వాత తెలంగాణ స్టేట్ పేరు మారుస్తారట, అదేవిధంగా తెలంగాణ మన చిహ్నం ఉంది, దాన్ని కూడా మారుస్తారట. సో అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పినంటే, ఆయన మాటల్లో కానీ, ఆయన ఆలోచనల్లో కానీ, ఆయన చేస్తున్నటువంటి పనుల్లో, ఆయన అనుచరులు, ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ వ్యవహార శైలి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పచ్చి తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా వరంగల్ లాంటి ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ చాలా చోట్ల విపరీతంగా విచక్షణ రహితంగా దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే తెలంగాణను గతంలో ఎట్లయితే ఒక 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఎట్లయితే దాడులు చేసేవాళ్ళు, ఆ రకమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణను మళ్ళా వెనకటి రాక్షస రాజ్యం, రాక్షస పాలన వైపు రేవంత్ రెడ్డి తీసుకొని పోతా ఉన్నాడు. అవేవో మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల ఆత్మ మారుతుందా, తెలంగాణ ఉద్యమ స్వరూపం మారుతుందా? మన ధర్మారెడ్డి గారు, ఒకవైపు చూస్తే బాహాటంగానే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న పరిస్థితి, మరోవైపు చూస్తే ఈ కొద్ది కాలంలోనే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంతకాలంలోనే విపరీతంగా పోలీసులు వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే గతంలో లేనంతగా ఎందుకు ఇప్పుడు పోలీసులు ఇంత ధైర్యం చేస్తున్నారు? ఇంత షార్ట్ టైంలో ఇన్ని మల్టిపుల్ కేసెస్ ఈ రేంజ్లో వేధించడము, 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది వాళ్ళు ఎందుకు అట్లా ధైర్యం చేస్తున్నారంటారు? వాస్తవంగా ఒకసారి ఆలోచిస్తే, పోయిన 10 సంవత్సరాల కాలంలో ఎలాంటివి కూడా జరగకుండా ఫ్రెండ్లీ పోలీస్ అని, మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలాంటి అల్లర్లు జరగవద్దు, ఎలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టొద్దని పోలీస్ శాఖ వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఫ్రెండ్లీ పోలీస్గా నడిచింది. మీరు ఆశ్చర్యం ఏంటంటే, మొన్న పోయిన రోజు, అరే ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది కదరా, మీరు రోడ్ ఎందుకు ఎక్కుతున్నారు, మీకు ఇంకా తెలంగాణ ఎక్కడిది, ఇంకా మీ నాయకుడు ఎందుకు వస్తున్నాడు అని మాట్లాడుతున్నానంటే, వాళ్ళు ఎంత కక్షపూరితంగా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఒకవైపు పోలీసు వాళ్ళు కావచ్చు. నిర్దాక్షిణ్యం ఏంటంటే, ఈరోజు మేము సిపి గారిని కలిసినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకుంటా అండి, ఆ పోలీసు వాళ్ళని ఎవరైతే ఉన్నారో నిన్న జరిగిన సంఘటన అని చెప్పి వారు చెప్తే, వారి కిందున్న డీసీపీ వాళ్ళు కావచ్చు,
మరి ఏసీపీలు కావచ్చు, ఇంకా ఎందుకండి మీరు ఓడిపోయింది ఇంట్లో ఉండరాని, ఎందుకు రోడ్ ఎక్కుతున్నారు, ఎందుకు చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతుంటే అసలు పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది? పోలీస్ వ్యవస్థ వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల మన్ననలు పొందడానికి, అంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మేము ఇదే విధంగా వాళ్ళకి మన్ననలు పొందితే మమ్మల్ని మాకు పోస్టింగ్లు ఇస్తారనే దురుద్దేశంతో చేస్తున్నారు తప్ప, అరే నిన్న జరిగిన సంఘటన క్రిమినల్స్ అండి, అది ఎంత దారుణంగా, ఇది ఒక్క సంఘటన కాదండి, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు ఈరోజు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మరి దౌర్జన్యానికి పాల్పడుతున్న సందర్భంలో మరి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసే సంఘటనలు ఏంటి? ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలలో మార్పు వస్తుంది. మీరేమో అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఈరోజు మళ్ళీ మార్పు తీసుకొచ్చి, మీరు మార్పు తీసుకురావడం కాదు, ప్రజలే మిమ్మల్ని మారుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే గతంలో కూడా పోలీసులు ఇట్లా ప్రవర్తించిన దాఖలాలు మనకు కనిపించలేదు, కానీ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి అనే దానికి ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ జరగలేదండి. గతంలో ఒక రెస్పెక్ట్ ఉండేది. వాడు నిర్దోషి వచ్చినా కూర్చోబెట్టి ఎందుకు చేసిన మీద కౌన్సిలింగ్ చేసి పంపించాం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో అయితే బయటి పార్టీ వాడు వచ్చినా నేను కేసులు పెట్టనివ్వలేదండి. కేసులు పెట్టొద్దండి, సరే తప్పు చేసిండు తెలియక చేయొచ్చు, వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి అని చెప్పామే తప్ప ఎక్కడ కావాల్సుకుని అసలు నిన్న పెట్టిన సంఘటన వాస్తవంగా ఒకసారి మీరు ఆలోచించాలి. 143 సెక్షన్, 149 సెక్షన్, 353 సెక్షన్, అంటే మా విధులను ఏదో ఆటంకపరిచిందని చెప్పి అందులో కాంప్లైంట్ కూడా చూస్తే రాసిచ్చిన కానిస్టేబుల్ను ప్రెషర్ చేసి రాపిచ్చారట. అంటే నువ్వు తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయాలంటే కేసు పెట్టాలని. వాళ్ళు ఏమి ఇచ్చారు? మా విధులను ఆటంకపరిచాలని ఇచ్చిలే, కానీ ఎక్కడ కొట్టినో లేకపోతే నెట్టేసినో లేకపోతే అక్కడ ఇబ్బందులు అయినాయనో ఏదో పార్టీ పరంగా తిట్టినో అక్కడున్న ఎమ్మెల్యే గారిని తిట్టినో ఏది జరగలేదండి. ఆ వాస్తవాలను గ్రహించకుండా అతి ఉత్సాహంతో ఏసీపీ గారు తన పరిధిలో ఉన్న పోలీసు వాళ్ళని అందరినీ పెట్టుకొని ఒక ఎస్ఐ గారితో నిర్దాక్షిణం, మీరు చెప్తే నమ్మరు, అసలు ఈ కేసు బెయిలబుల్ కేసు, పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వాలి, దాన్ని నాన్ బెయిలబుల్గా క్రియేట్ చేసుకొని దొంగలను తీసుకుపోయిన టాస్క్ ఫోర్స్ ఆఫీస్, అసలు టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధం లేదు. టాస్క్ ఫోర్స్ పోయినావంటేనే ఏదో తప్పు చేస్తే తీసుకుపోతారు. ఆ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ టాస్క్ ఫోర్స్ ఏసీపీ కానీ అక్కడ సిబ్బంది కానీ లేకుండా ఓన్లీ ఆత్మకూరు పిఎస్ పరకాల ఏసీపీ గారు అక్కడ నుండి సిఐ గారు కూర్చొని కొట్టించడం అనేది నిర్దాక్షిణ్యం. ఇది ఖచ్చితంగా నేను మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం సిపి గారికి ఉంది. అంటే గతంలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, అప్పుడు పోలీస్ వ్యవస్థ ఉన్నది, కానీ గతంలో ఎప్పుడు కూడా మెప్పు కోసం ఈ విధంగా ప్రవర్తించిన దాఖలాలు మనకి కనిపించలేదు. కానీ ఇప్పుడు పోలీసుల వైఖరిలో వాళ్ళ ఆలోచన విధానంలో వచ్చిన ఈ మార్పుకి ఎక్కడ ఆజ్యం పడిందని అంటారు? నేను అంటున్నా, వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్లో వాళ్ళ ఆటలు జరగలేదు పోలీస్ వ్యవస్థలో. ఇప్పుడు వాళ్ళకు అన్ని రకాలు జరుగుతున్నాయి, వాళ్ళ అవసరాలు వెళ్తున్నాయి, వాళ్ళు చెప్పేది చేస్తున్నారు, వాళ్ళకు అన్ని రకాలు ఉపయోగించుకునే రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది కాబట్టి వాళ్ళు ఆగడాలు పెరిగిపోయినాయి. నిజంగా లేకపోతే ఏందండి, 30 సంవత్సరాల కంచి ఎక్కడైనా కొట్టుడు జరిగిందా? నిజంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరన్నా కొట్టునిచ్చిండా అండి? ఎక్కడ జరిచిందా? అసలు వాళ్ళకి అక్కడ ఎక్కడ అవకాశం దొరకలే. ఆ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆక్రోశం, ఆ పగ వాళ్ళకు కావాల్సినవి కలగలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సుమన్ గారు, మనకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా ఇదే దాడుల సంస్కృతి, ఇదే వాతావరణం కనిపిస్తూ వస్తుంది. అయితే ఇట్లా దాడులకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నప్పుడు సంయమనంగా ఉండాలి, దాడులకు పాల్పడద్దు అని పైనుంచి కాంగ్రెస్ కార్యకర్తలకి నేతలకి ఇండికేషన్ రావాల్సిన వస్తుందేమోనని అంత ఆశించారు, కానీ అటువంటి వాతావరణం కనిపించలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పోలీసుల పేరు మీద పోలీసుల వాళ్ళ మధ్యలో ఉంటూ దాడులు చేసి వేధిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఏమంటారు దీనికి సంబంధించి? సహజంగానే ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నాడు. సో సహజంగానే ఆయననే ప్రభుత్వ అధినేత, ఆయననే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆయనని అట్లా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతుంటే కింది వాళ్ళంతా దాన్ని అదొక ఇండికేషన్గా భావించి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ అనుచరులు ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడి చేస్తూ ఉన్నారు. సో దానికి వీళ్ళిగా కొంచెం ఎక్కువ స్వామి భక్తి చూపించుకుంటూ ఉన్నారు పోలీసులు. నిజంగా ఇందాక మా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా మేము పోలీసుల వ్యవహారాల్లో విషయాల్లో అసలు ఇన్వాల్వ్ కాకపోయేది. లా అండ్ ఆర్డర్ షుడ్ బి మెయింటైన్డ్ పీస్ఫుల్లీ. వాళ్ళుగా కాన్స్టిట్యూషన్ కస్టోడియన్స్, వాళ్ళు శాంతి భద్రతలు చూసుకుంటారు, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనం జోక్యం చేసుకోవద్దని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేది, కేసీఆర్ గారు. కాబట్టి మేము కూడా ఎక్కడ ఎవరం పెద్ద ఇన్వాల్వ్ కాకపోయేది.
కానీ ఇప్పుడు ఏంటంటే దురదృష్టం, ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారి కార్యాలయము, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి ఇష్టానుసారంగా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. దాన్ని వీళ్ళంతా కూడా పాటిస్తూ ఉన్నారు. నేను అందుకే నిన్న ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా చెప్పినాను, అసలు ఎన్నడూ కూడా చరిత్రలో ఈ స్థాయిలో దాడులు జరగలేదు. సుమారు 2600 కేసులైనా ఇప్పటికీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద 120 చోట్ల మా మీద దాడులు జరిగినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్తే ఇప్పుడు చాలా పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర. సూర్యాపేట జిల్లాలో మా సురేష్ మీద తుంగతుర్తి నియోజకవర్గంలో ఆయన మీద దాడి జరిగింది. తర్వాత ఖమ్మం జిల్లా కొనిజెర్లలో అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మా వాళ్ళ మీద దాడులు చేసినారు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు ఒక దళిత ఉప సర్పంచ్ దామోదర్ మీద వేధింపులు ఎక్కువ చేసి పాపం ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. కొల్లాపూర్ నియోజకవర్గంలో చిక్కలపల్లి మల్లేష్ యాదవ్ అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేడని మా నాయకుని మీద అత్యంత కిరాతకంగా దాడి చేసి ఆయన చంపేశారు. సో అదేవిధంగా దీంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి హస్తం ఉందనేది అందరికీ తెలుసు. కొల్లాపూర్ నియోజకవర్గంలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గంలో సూర్యనాయక్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పోలీసులు బాగా కొడితే ఆయన చనిపోయాడు. దానికి కారణం ఎవరు? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీస్ వసంత నాయక్. ఇప్పటిదాకా ఆయన మీద చర్యలు లేవు. అంటే గతంలో మిమ్మల్ని విమర్శిస్తూ ప్రతిపక్షాలు చాలా మాటలు మాట్లాడి ఉండే, చాలా కామెంట్స్ చేసి ఉండే, కానీ ఈ దాడులకు పాల్పడడం అనేది ఎప్పుడు చూడలే 10 ఏళ్ల కాలంలో గతంలో. కానీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి, ఎందుకు పాల్పడుతున్నారు అంటే ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఈ దాడులు చేయడం అనేది? ఇప్పుడు నేను ఉదాహరణగా కొన్ని చెప్పినాను, ఇంకా నా దగ్గర చాలా లిస్టులు ఉన్నాయి. మా వాళ్ళంతా పార్టీ ఆఫీస్ నుంచి పెద్ద లిస్టులు ఇచ్చినారు ఎక్కడెక్కడ దాడి జరిగిందో, మచ్చు కొన్ని చెప్పినాను. విషయం ఏంటంటే గతంలో మాది ఉద్యమ పార్టీ, ఆనాడు పుట్టింది తెలంగాణ కోసం. ఈ పార్టీ 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి తెలంగాణ తెచ్చుకోగానే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే నా ఉద్యమ నాయకుడే ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి వారు ఎంతసేపటికి వారు కానీ మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ అంతా కూడా ఏంటంటే తెలంగాణ ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ ఒక గొప్ప స్టేట్గా ఎదగాలనే ఆలోచనతో ఎంతసేపు మేము పని చేసుకుంటూ పోయినాం. మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులు తవ్వించుకుంటూ పోయినాం. కృష్ణా గోదావరి నదుల నీళ్లు తెలంగాణ బీడు భూములకు మలపాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటూ, కాలువలు తవ్వుకుంటూ ఈ పనిలో మేము పోయినాం. సో కొత్తగా రోడ్ల నిర్మాణం, బ్రిడ్జ్ల నిర్మాణం, వాగుల మీద, నదుల మీద ఈ పనిలో పోయినాం. అదేవిధంగా మిషన్ భగీరథ లాంటి మంచినీళ్ళు తెలంగాణ మహిళ బిందె పట్టుకొని, కుండ పట్టుకొని కిలోమీటర్ల మీద నడుచుకుంటూ పోవద్దని చెప్పి మంచినీళ్ళ కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెల్లో, పట్టణాల్లో అభివృద్ధి గొప్పగా జరగాలి, మౌలిక వసతుల కల్పన మంచి జరగాలని ఆ పనులు విన్నాం. విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల్లో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, 300 పడకల ఆసుపత్రి, నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటరు, 50 పడకల ఆసుపత్రులు మ్యాక్సిమం నియోజకవర్గంలో ఎన్ని ఇవ్వగలుగుతాన్ని. వైద్య ఆరోగ్య రంగంలో అట్ల పోయినాం. మన ఊరు మన బడి కార్యక్రమం తీసుకొని మొదటి విడతలో 7,200 కోట్ల రూపాయలతోని దాదాపు చాలా మటుకు స్కూల్స్ మొదటి విడతలు బాగు చేయాలని ఆలోచనతో స్కూళ్ళ మీద పడ్డాం. అంటే మాకు ముఖ్యమంత్రి గారు ఆనాడు రాష్ట్రం బాగు చేసుకోవాలి, ప్రజల సంక్షేమము, సో పెన్షన్ 2,000 చేసుకోవడం, ఆడబిడ్డ పెళ్లి కళ్యాణ లక్ష్మి కింద లక్షించుకోవడం, రైతులకు రైతు బంధు సాయం చేయడం, ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వడం, పండిన పంటను మేమే కల్లాల దగ్గరికి పోయి వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి మేమే కొని డైరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం, ఇట్లా రైతు సంక్షేమము, మహిళా సంక్షేమము, తెలంగాణ ప్రజల సంక్షేమము, అభివృద్ధి లక్ష్యంగా మేము పని చేసుకుంటూ పోయినాం. అసలు మాకు ఎక్కడ తీరుకుండే ఇతర పార్టీల గురించి ఆలోచించే అవసరం మాకు లేకుండే, ఆ ఆలోచన కూడా మాకు లేకుండే. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాల సందర్భంలో ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ ఎమ్మెల్యే అనే ధోరణి వారికి ఎన్నడూ లేకుండే. ఇప్పుడు మా చెన్నూరు నియోజకవర్గంలో మిషన్ కాకతీయలో భాగంగా మాకు చెరువుల పునరుద్ధరణకు నిధులు వస్తే డెఫినెట్గా వేరే నియోజకవర్గం ఎమ్మెల్యే, వేరే పార్టీ ఎమ్మెల్యే ఎవరున్నా వాళ్ళకు కూడా వచ్చేది, మాకెన్ని వచ్చేదో వాళ్ళకన్నా వచ్చేది. ఎక్కడ కూడా తరతమ భేదం లేకుండా పార్టీలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం అనే ధోరణితో ముఖ్యమంత్రి గారు వేరు. సో మా క్యాప్టెన్ అట్లున్నాడు కాబట్టి మేము టీం మెంబర్స్ము, మేము కూడా అంతా అదే ధోరణితో, అదే ఓరవడిలో మేము ముందుకు పోయినాం, అదే కోవలో పనిచేసినాం. కానీ వీళ్ళ క్యాప్టెన్ రేవంత్ రెడ్డి ఒక కక్ష సాధింపు మనిషి. మనసులో కక్ష పెట్టుకొని కేసీఆర్ కుటుంబం మీద కోపం, బీఆర్ఎస్ పార్టీ మీద కోపం. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది. తెలంగాణ ప్రజల అదృష్టమైన ముఖ్యమంత్రి అయిండు. సో ఇప్పుడు వాళ్ళ టీం ఏమైపోయింది, కళ్ళు దాగిన కోతులు లెక్క మొత్తం ఇక విచ్చలవిడిగా ఇక అధికారం దొరికింది, ఇది శాశ్వతమనే భ్రమల్లో వాళ్ళు ఉండి బీఆర్ఎస్ పార్టీని బెదిరియాలి, కార్యకర్తలను బెదిరియాలి, నాయకుల్ని బెదిరియాలి. తద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు, వాటి గురించి ప్రజల పక్షాన మేము గొంతెత్తకుండా
మేము ప్రజల వైపున నిలబడి మాట్లాడకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే లక్ష్యంతో ఈ దాడుల సంస్కృతి అనేది కొనసాగుతూ ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సరే కార్యకర్తల నాయకుల మీద దాడులు అవుతున్నాయి, మేము తట్టుకుంటున్నాం, నిలబడుతున్నాం, పనిచేస్తున్నాం. జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కూడా మొన్న సోదరుడు శంకర్ మీద, అంతకుముందు చిలక ప్రవీణ్ మీద, అంతకుముందు రంజిత్ మీద, సిద్దిపేటలో వాక్ల శ్రీనివాసరెడ్డి అని సోదరుడు ఆయన మీద వాళ్ళకి బెదిరింపు ఫోన్లు చేయడాలు. మొన్ననైతే రేవంత్ రెడ్డికి దగ్గర ఉండేటటువంటి హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అనుచరుడు సాయిరాం రెడ్డి వాళ్ళంతా కూడా కలిసి, శశిధర్ రెడ్డి వాళ్ళ అనుచరుడు సాయిరాం రెడ్డి ఒక 15 మంది రెక్కి నిర్వహించే 2-3 రోజులు శంకర్ ఆఫీస్ ముందు ఎల్బీనగర్లో ఆయన మీద దాడి చేశారు. చిలక ప్రవీణ్ మీద కూడా సేమ్ అట్లనే దాడి చేశారు. చాలామంది ఎవరైతే నిజాల్ని నిర్భయంగా చెప్తా ఉన్నారో వాళ్ళని కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొడంగల్ జిల్లాలో బాలరెడ్డి అనే ఒక రైతు ఎవరో యూట్యూబర్ పోయి ఇట్లా మైక్ పెట్టి మీకు రైతు బంధు వచ్చిందంటే, మాకేంది రైతు బంధు, అసలు ఎవరికి రాలే రైతు బంధు, మా రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి వస్తుండే రైతు బంధు ఇప్పుడు వస్తలేదు అని చెప్పి మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ బాలరెడ్డి అనే రైతు మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టారు. అంటే వాళ్ళకి జర్నలిస్టులు లేదు, కార్యకర్తలు లేదు, నాయకులు ఇతర పార్టీల వాళ్ళు అనేది లేదు, ప్రజలు అనేది కూడా లేదు. అధికారం ముందు ఉన్నదానికంటే మేము ఇంత బెటర్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిండ్రు. అధికారం వచ్చిన తర్వాత నిజంగా అంటే మొదటి సభలో ఆయన మాట్లాడిన సందర్భంలో సరే ఆఖరినైనా జై తెలంగాణ అని అంటారేమోనని అనుకున్నారు, కానీ అనలేదు అని అన్న వాళ్ళని కూడా విమర్శించిండ్రు. వాళ్ళ మీద కూడా సోషల్ మీడియా వేదిక రకరకాల దాడులు జరిగిన సందర్భం కనిపిస్తుంది. జై సోనియమ్మ అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే? నిజంగా కూడా ఆయన ఎన్నడూ అమరవీరుల స్తూపానికి పోయి నివాళులు అర్పించలే. ఆయన ఒక్కనాడు తెలంగాణ తల్లి విగ్రహానికి దండేయలే ముఖ్యమంత్రి కాకముందు. సరే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన తెలంగాణ తల్లిని మొక్కలే, అమరవీరుల స్తూపానికి దండలేయాలి, నివాళులు అర్పించలే. అదేవిధంగా ఎన్నడూ కూడా తెలంగాణ సోయితోని ఇది నాది తెలంగాణ అనే సోయితో నిన్నడు కూడా ఆయన పనిచేయలే. ఉద్యమకారుల పట్ల ఆయన గౌరవం లేదు, ఉద్యమాన్ని నడిపించిన నాయకుల పట్ల ఆయన గౌరవం లేదు. ఎంతసేపటికి తెలంగాణ వ్యతిరేక భావంతోనే ఆయన పని చేసుకుంటూ పోయిండు. సో ఆయనకి ఎంతసేపటికి ఇందిరమ్మ రాజ్యము, సోనియమ్మ నాయకత్వము, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఆ లైన్లోనే పోయిండు తప్ప ఎక్కడ కూడా ఏ సభలో ఆయన జై తెలంగాణ అన్నాడు, జై సోనియమ్మనే అంటాడు. తర్వాత ఎక్కడ కూడా సభ స్టార్ట్ అయ్యే ముందు అమరవీరులకు నివాళులు అర్పించుకోవడమో, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం అమరవీరుల స్తూపం పెట్టుకుని ఇట్లా దండలేయడము, నివాళులు అర్పించడం అటువంటి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సభల్లో ఆయన సభల్లో కనబడాయి. సో నరనరాన తెలంగాణ వ్యతిరేక భావంతో ఉన్నటువంటి వ్యక్తి, సో అటువంటి వ్యక్తి నుండి ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నేను అనే పాయింట్ ఇక్కడ ఏంటంటే, వాళ్లకు ఈ అధికారం దొరకగానే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని, జర్నలిస్టులని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. ఎవరైతే తెలంగాణ అంటారో డెఫినెట్గా కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి అమ్మాయిల మీద కానీ, యూత్ మీద కానీ, వాళ్ళ మీద కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడాలు, బురద చల్లడాలు, నిందలేయడాలు. తర్వాత ఎస్ఐలకు సిఐలకు చెప్పి వాళ్ళు ఎస్ఐలు సిఐలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మా బీఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్లను పిలిచి వాళ్ళు బెదిరియడాలు. ఇటువంటి గతంలో 10 సంవత్సరాల కాలంలో అసలు మేము ఎన్నడూ చేయలేదు. నిజంగా అసలు మేము అనుకుంటే వీళ్ళు అధికారంలోకి వస్తురా, అసలు ఇటువంటి పరిస్థితులు ఉంటారు, మేము ఎన్నడూ అట్లా పోలే. మాకు అవసరం లేకుండే. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మనం ట్రాన్స్పరెంట్గా పోవాలి, పద్ధతిగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, మనం ప్రజల కోసం మంచి మంచి పాలసీలు తీసుకొచ్చి పనిచేద్దాం, అంతిమ నిర్ణయం ప్రజలకు వదిలేద్దాం. మీరు చూస్తే మమ్మల్ని కేసీఆర్ గారిని పట్టుకొని, కేసీఆర్ గారి కుటుంబాన్ని పట్టుకొని ఒక్కొక్కరు ప్రొద్దున లేస్తే ఎట్లా తిట్టేది. పోషెట్టి అనేది, తైతక్ అనేది, డ్రామారావు అనేది, పిట్టల దొర అనేది ఏమన్నా అన్నామా మేము? ఒక్కనాడన్నాం. మేమంతా ఉద్యమం చేస్తున్నాం కదా, 14 ఏళ్ళు యువకులమే కదా, ఉడుకు రక్తమే కదా, ఆవేశం ఉన్నోళ్ళమే కదా. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మేము అనుకుంటే ఎన్ని చేయొచ్చు? చేసినామా? అసలు మేము అనుకుంటే ఇవాళ వీళ్ళు 2 నెలలు కాలే, మేము 10 ఏళ్ళు ఉన్నాం. సో అయినా కూడా మేము సరే వాక్ స్వాతంత్రం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, నిర్భయంగా ఏదైనా చెప్పుకోగలగాలి, అంతిమ నిర్ణయం తీసుకునేది ప్రజలు కదా అనే ధోరణితో కేసీఆర్ గారిని కానీ మేము కానీ అదే లైన్లో ఆలోచన చేసినాం. ఇవాళ నేను కూడా మీ టీ న్యూస్ ద్వారా పోలీసులను కోరుతున్నాను, ముఖ్యంగా మీరు పారదర్శకంగా ఉండాలి. మేము తప్పులు చేస్తే మా మీద కేసులు పెట్టుర్రి, వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టుర్రి. ఎక్కువ స్వామి భక్తి, ఎక్కువ రాచభక్తి చూపించి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే డెఫినెట్గా అధికారం రేవంత్ రెడ్డికి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి ఇంకో 20-30 ఏళ్ళు ఉండడం ముఖ్యమంత్రిగా. ఆ కాంగ్రెస్ పార్టీలో 10-20 గ్రూపులు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఏందో ఎవరికి తెలియదు. కాబట్టి పోలీసులు కూడా సందర్భానుసారంగా ఆచితూచి వ్యవహరించాలి, పద్ధతిగా వ్యవహారం చేయాలి తప్ప మరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే మేము కూడా అన్ని గమనిస్తున్నాం. డెఫినెట్గా అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను పోలీసులకు కూడా టీ న్యూస్ ద్వారా నేను పైనున్న ఆఫీసర్ల నుంచి కింద ఉండే ఎస్ఐల దాకా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధర్మారెడ్డి గారు, ఒకవైపు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారు, వనరులు తరలించే కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే జై తెలంగాణ అని మాట్లాడితే 3rd డిగ్రీలు ప్రయోగించి వేధిస్తున్నారు. రేపటి నాడు ఇది దేనికి దారితీస్తుంది?
అసలు వాళ్ళని చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించాలండి. వాళ్ళు గెలిచిన వెంటనే డెవలప్ను కూడా ఓర్చుకోలేని వాళ్ళు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రిగా అవడం నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల అదృష్టం. వారు చేసిన అభివృద్ధి దేశ ప్రజలే ఇటువైపు చూస్తున్న తరుణంలో సరే ఏదేమైనా ఓటమి గెలుపు సహజం, మేమందరం వాళ్ళ గెలుపును స్వాగతించడం. కానీ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మేము చేసిన అభివృద్ధి శిలాపలకాలు ఒకవైపు తీసేయడం, పగలగొట్టడం, లాస్ట్ క్యాంప్ ఆఫీస్లో పెట్టిన శిలాపలకాలను కూడా పగలగొట్టడం, అభివృద్ధి అనేది నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారే. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని వాళ్ళు స్వాగతిస్తున్నారు. అయితే వాళ్ళ ఆ అభివృద్ధిని చూసి తట్టుకోలేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఏం చేయాలనో తోయక, మరి మన కార్యకర్తలుగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మరి మాలాంటి ఎమ్మెల్యేని కూడా ఇబ్బంది పెట్టాలని ఇటు పోలీస్ వ్యవస్థ కూడా చూస్తాను. ఇలా పోలీస్ వ్యవస్థతోటి వాళ్ళు ఆడుకుంటూ చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ నేను వారిని కోరుతున్న ముందుగా ఈ పక్కకు పెట్టి అభివృద్ధికి కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడానికి మీరు ముందుకు పోండి. నేను అడుగుతుంది అలా పోలీసు వ్యవస్థను, అసలు మళ్ళీ మీ రూల్ ఏంది, మీ పద్ధతి ఏంది ఒకసారి తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు మీకు జీబులలో తిరిగే మీకు వాహనాలు ఇచ్చిండు, మరి అధునాతమైన వాహనాలు ఇచ్చి మీకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి అందరికీ పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇతరత్ర అన్ని కావచ్చు సమకూర్స్తే ఈరోజు ఏదో మార్పు జరిగిందని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్ముకొని కనుక మీరు చేస్తే నష్టపోయేది పోలీస్ వ్యవస్థనే. ఈరోజు నేను అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులను కావచ్చు, మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు సాధించింది ఏదో సాధిస్తూ ముందుకు పోమని కోరుతున్నామే తప్ప మేము ఇంకా ఓపిక పడుతున్నాం. మీకు ఇంకా మీరు 100 రోజులు అన్నారు, మేము ఇంకా 100 రోజులు టైం ఇస్తాం, ఇంకా 6 నెలలు టైం ఇస్తాం. కానీ మీరు చేసే అభివృద్ధి ఏందో చూపించాలి తప్ప ఇట్లాంటి దౌర్జన్యాలు ఇట్లాంటి చేస్తే ఊహించలేదు. మీరు అనుకుంటాను ఇలా మీ సిపి గారు కనుక రేపటికి వాళ్ళు ఆయన హామీ ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే 28వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అధికారులను కూడా నిలదీస్తాం. వారిపైన తగు చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు చిన్న వాళ్ళ మీద, అమాయకుల మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ఏమైందండి మీ ధరణి సైట్ అన్నారు, ఏం చేసిళ్ళు? మీరు రైతు బంధు అన్నారు, రైతు బంధు ఏం చేసిళ్ళు? పేదవాడి పంట కోసే ముందు ఇస్తారా? పంట పెట్టుబడికి పెట్టినటువంటి స్కీమ్ అది. ఈరోజు అది ఇవ్వకుండా మీరేం చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే పోలీసుల్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న బెదిరింపు రాజకీయంగా భావించొచ్చంటారా? అవునండి. ఇప్పుడు శిలాపలకం పగలగొడితే పోలీస్ స్టేషన్ పోయి చెప్తే పట్టించుకునే దిక్కు లేదు. అరే వాళ్ళు అక్కడ చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నది పట్టించుకునే దిక్కు లేదు. కానీ వాళ్ళే కొడతారు, వాళ్ళే కేసులు పెడతారు, వాళ్ళే ఉల్టా బనాయించే పరిస్థితి ఈరోజు అధికారులకు వచ్చిండ్రు. అరే కింది స్థాయి ఈ వేరే అధికారులు కూడా ఈరోజు పనిచేయలేకుండా తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ మరి అన్ని రకాల పెరిగిపోతున్నారు. నేను చెప్తున్నా ఈరోజు ఆ వ్యవస్థ మారేంత వరకు ప్రజలు కూడా ఊరుకోరు. ఇది మారాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్ సుమన్ గారు, అంటే మీరు గతంలో పరిస్థితి చూసిండ్రు, ఇప్పుడు పరిస్థితి కూడా చూస్తున్నారు. మేము ఎప్పుడు ఇట్లా దాడులు చేయలేదే, ఎన్ని మాట్లాడినా మేమేం అనలేదే, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే ఒక ప్రశ్న మీకు ఉత్పన్నం అవుతుండొచ్చు. ఎట్లా చూస్తారు ఈ పరిస్థితిని అంతా? ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఏం ఆలోచిస్తారు? ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చారు, అలవి కానీ హామీలు ఇచ్చారు, వాటిని ఎట్లా నెరవేర్చాలో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతలేదు. కానీ నిజంగా మేము బంగారు పల్లెంలో తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టినాం. వాళ్ళు డబ్బులున్నాయి, నిధులున్నాయి, నిధుల సమీకరణ కూడా చేసుకోవడానికి మార్గాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే 100 రోజులు కాదు, అసలు నెల రోజుల్లోనే 6 గ్యారంటీల్ని 420 హామీలను ఇంప్లిమెంట్ చేయొచ్చు, అమలు చేయొచ్చు. కానీ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. వాళ్ళది ఎంతసేపటికి ఓట్ల రాజకీయం. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయా, 4 మాయమాటలు చెప్పాలి, ఓట్లు వేయించుకోవాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, దీన్ని తీసుకొని పోయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముడిపెట్టారు. రేపు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపిస్తేనే ఇవన్నీ అమలు అయితే, లేకుంటే కావు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికలకు ముడిపెట్టారు. ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్లు దాదాపు నాకు తెలిసి 1,20,00,000 వరకు అప్లికేషన్లు వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా వెరిఫై చేయాలి. ఏ అంశానికి సంబంధించి, ఏ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరు గుర్తించాలి, వాళ్ళకు మనము ఏం మాట ఇచ్చినామో అది నెరవేర్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేయాలనుకుంటే అసలు పెద్ద విషయమే కాదు. ఇంత పెద్ద వ్యవస్థ, 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు, పెద్ద సిస్టము, ప్లస్ ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్గా అన్ని కంప్యూటర్ల కాలము, టెక్నాలజీ యుగం, ఏదనుకుంటే అది చేయొచ్చు. మనం రైతు బంధు ఈడికెళ్ళి కేసీఆర్ గారు 15 రోజులలో మొత్తం 69 లక్షల రైతుల ఖాతాల్లో 15 రోజులలో రైతు బంధు 7,700 కోట్లు ఇట్లా పడిపోతుండే.
సో ఇవాళ రైతు బంధు ఇప్పటికి పర్లేదు. ఇప్పుడు గృహజ్యోతి వీళ్ళు అమలు చేస్తామని అంటున్నారు, దాంట్లో రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు, దాంట్లో రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. తర్వాత కళ్యాణ లక్ష్మి మేము లక్షిస్తే 1,00,000 మీద తులం బంగారం ఇస్తామన్నారు, దాంట్లో రకరకాల కండిషన్లు పెడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తలేరు. మహాలక్ష్మి అన్నారు, 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇస్తలేరు. పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామన్నారు, అది చేస్తలేరు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, అది లేదు. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో 2 లక్షల రైతుల రుణమాఫీ అన్నారు, అది లేదు. ఇప్పుడు చాలామంది ఇంకొకటి ఏమైతుంది తెలుసా, అరే వాళ్ళు మొన్ననే అధికారంలోకి వచ్చారు కదా, మీరు కొన్ని రోజులు ఆగితేంది, ఎందుకు అడుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ప్రశ్నిస్తలే, మేము గుర్తు చేస్తున్నాం. ఎన్నికల సమయంలో వాళ్ళు ఏం చెప్పారు, డిసెంబర్ 9వ తారీఖు తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మేము గుర్తు చేస్తున్నాం, ఇప్పటిదాకా కాలే. ఒకటి రైతు భరోసా ఇప్పుడు తీసుకోకూరు, ఇప్పుడు తీసుకుంటే మీరు 10,000, మేము వస్తే 15,000 అన్నాడు. కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోకూరు, మేము వచ్చినాక పెళ్లి చేసుకుంటే 1,00,000 మీద తులం బంగారం అన్నాడు. అదేవిధంగా నిరుద్యోగులను అయితే ఎంత ఘోరం అంటే 2 లక్షల చూడాలి అని అంటే మరి సమయానికి వ్యవసాయం చేసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. మనం ఏమంటున్నామంటే మనము ఆగేటోళ్ళమే, కానీ డెడ్ లైన్లు డేట్లు వాళ్ళే ఇచ్చారు కదా, మేము గుర్తు చేస్తున్నాం. మాకేం తొందరపాటు లేదు, మేమేం ప్రశ్నిస్తలేం, మేమేం ఫ్రస్ట్రేషన్లో లేం, మేమేం ఆగమాగం అవుతలేం. 5 ఏళ్ళకి జనం వాళ్ళకు ఓట్లు వేసిరు, చూద్దామనే ధోరణితోనే మేము ఉన్నాం. కానీ ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా ఒక బాధ్యత ఇచ్చారు కదా ప్రజలు, వాళ్ళ వైపున నిలబడి ప్రభుత్వానికి అన్ని విషయాలు గుర్తు చేయాలని చెప్పారు కదా. సో ప్రభుత్వం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్లే. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటికి 3-4 క్యాబినెట్ సమావేశాలు అయిపోయినాయి. మెగా డిఎస్సి ఏమైంది, గ్రూప్ 1 ఉద్యోగాలు మేము 403 ఇస్తే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి వీళ్ళు దాని మీద వీళ్ళే కోర్టుకు పోయారు, ఆ పరీక్షలు జరగకుండా చేసిర్రు. తర్వాత వాళ్ళు ఇంకొక 60 పోస్టులు కలిపి 463 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 403 ఉద్యోగాలకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, ఇంకా 1000 ఉన్నాయి, మేము వస్తే 1,500 ఉద్యోగాలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మరి ఇవ్వలేమి 1,500 గ్రూప్ 1 ఉద్యోగాలు ఏవి, ఇది మేము గుర్తు చేస్తున్నాం. గ్రూప్ 2 లేదు ఇప్పటివరకు, గ్రూప్ 3 లేదు, డిఎస్సి లేదు. నిరుద్యోగుల పక్షాన మేము ఇవన్నీ గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇటువంటి అన్ని విషయాలు కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టే ఇవాళ వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. సో ఎవరు మాట్లాడద్దు, సోషల్ మీడియాలో మాట్లాడద్దు, బయట ప్రెస్ మీట్లలో మాట్లాడద్దు, ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు అనే ఆలోచనతోనే ప్రశ్నించే జర్నలిస్టుల మీద దాడులు, ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు, గూండాగిరి. దాంతోనేంది, ఇటు జర్నలిస్టులు మాట్లాడద్దు, ఇటు బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడద్దు. ఇవాళ ఆడింది ఆట కావాలి, పాడింది పాట కావాలండి. ఇవాళ మీరు చూస్తే జయశంకర్ యూనివర్సిటీలో, జయశంకర్ అగ్రికల్చర్ మన యూనివర్సిటీకి సంబంధించి అక్కడ భూమిని వేరే వాళ్ళకి ఎవరికో ఇద్దామని వీళ్ళు అనుకున్నారు. విద్యార్థి సంఘాలందరూ కూడా గొడవలు చేసి ఆందోళన చేశారు. మరి వాళ్ళని పిలిచి మాట్లాడచ్చు కదా ముఖ్యమంత్రి, వాళ్ళని పిలిచి ఏదైనా మంత్రి మాట్లాడచ్చు కదా, ఎవరన్నా మంత్రి మాట్లాడకుండా వాళ్ళని కొట్టిర్రు, కేసులు పెట్టిర్రు. మనం ఒక వీడియో చూసినాం, ఒక అమ్మాయిని పోలీసులు జుట్టు పట్టుకుని గుంజుకొని పోతున్నారు. ఇదే నంబర్ ఇందిరమ్మ రాజ్యం. అదేవిధంగా ఇవాళ ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలకు కల్పించారు. ఓకే, సంతోషం, మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తున్నాం, సంతోషం. ఆ పథకం మంచిగా అమలు కావాలి, ఇంకా బస్ సర్వీసులు ఎక్కువ పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పథకం పెట్టిన మన పేరు మీద బస్ సర్వీసులు తగ్గించి ఊర్ల పొంటి ఇంకా బస్ సర్వీసులు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ సందర్భంలో ఆటో డ్రైవర్లు వాళ్ళకు దాదాపు 5 లక్షల కుటుంబాలు ఉంటాయి తెలంగాణలో. ఆటో డ్రైవర్లు వాళ్ళకు ఉపాధి లేక నెల నెల ఈఎంఐలు కట్టుకోలేక 30 పైగా ఆటో డ్రైవర్లు, 30 మంది పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ సంఘటనను పట్టించుకునే నాదుడే లేదు, వాళ్ళ గురించి మాట్లాడే వ్యక్తే లేడు. ఇదే ఇవి మన ప్రగతి భవన్ ముందు ఇవాళ దాని పేరు మార్చిన వీళ్ళు, దాని ముందు వచ్చి డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు, సీతక్క మినిస్టర్ గారు ఉంటున్నారు ఆ ఇంట్లో. దాని ముందు ఒక ఆటో కార్మికుడు సోదరుడు వచ్చి ఆటోను తగలబెట్టుకున్నాడు. అయినా ఆటో డ్రైవర్ల యూనియన్లను పిలిచి మీకు ఏం కావాలి, మీ సమస్య ఏంది, మేము డిమాండ్ చేసినాం. వాళ్ళకు నెలకింత జీవన భృతి కింద ఒక 15,000 రూపాయలు ఇయ్యూరు ఒక ఆటో డ్రైవర్కి అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేసినాం. దాన్ని పట్టించుకోరు. అంతేకాకుండా 4 విద్యార్థినులు, ఎస్సీ బీసీ అమ్మాయిలు గురుకులాల్లో 4 విద్యార్థినులు సూర్యాపేటలో భువనగిరిలో చనిపోతే ఒక్క మంత్రి పోయి పరామర్శించడా? అంటే ఎస్సీ బీసీల ప్రాణాలంటే ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వీళ్ళకి పట్టింపు లేదా? 4 అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటే మరి అవి ఆత్మహత్యలా, హత్యలా, అసలు ఏం జరిగింది? ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఇప్పటిదాకా రాలే. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమో గాయాలైనట్టున్నాయి, గొంతులు నిలిగినట్టున్నాయి. దాని మీద మరి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఒక మంత్రి స్పందించాడు, ముఖ్యమంత్రి స్పందించాడు. ఇట్లా అనేక రకాలైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయంటే, ఇక మంత్రి గారు అయితే స్వయంగా సీతక్క గారు వారి ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో
లారీలకు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మ వేసుకొని ఇసుక దందా నడుస్తున్నది. చెన్నూరు నియోజకవర్గం నుంచి మొదలుకుంటే చెన్నూరు, మంతెని, భూపాల్పల్లి, ములుగు ఆ ఏరియా మొత్తం కూడా విపరీతమైనటువంటి ఇసుక దందా నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు లారీలకు అతికేసుకొని మరి ఇసుక కొడుతూ ఉన్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినా దాని గురించి మాట్లాడటం లేరు, పట్టించుకోవటం లేరు. మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా చేయాల్సిన అంటే ప్రజలని అభద్రతకు గురి చేస్తున్నారు ఉన్న ఒక భావన అయితే నెలకొన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం మరింత డీటెయిల్ గా చర్చిద్దాం. ధర్మారెడ్డి గారు, గతంలో తెలంగాణ రాష్ట్రం అంటే రాష్ట్రం గురించి ఏ విషయాలు మాట్లాడుకునేది, ఏ విషయాలు చర్చించుకునేది అనేది భిన్నంగా ఉంది. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీని అంతటిని ఎట్లా చూస్తారు? వాళ్ళకు తెలంగాణ అనేది చూస్తలేరండి. వాళ్ళు ఏమైనా ఢిల్లీ వైపు, ఇందిరమ్మ వైపు, వాళ్ళ వైపే చూస్తాను. నేను అడుగుతున్న ఈరోజు మేము ఏమనకుండా ఒక దైవ దర్శనానికి పోతే అక్కడ కూడా వాళ్ళు గేట్ తీయకపోతే జై తెలంగాణ, జై చల్ల అన్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, రెండు మాటలు అన్నందుకు ఇలా కేసులు పెట్టి వాళ్ళని అతి దారుణంగా 3rd డిగ్రీ ఉపయోగించి రోకల్ బండలతోటి కొట్టించిన మీరు, నేను అడుగుతున్న అధికారులను కానీ మరి ప్రభుత్వాన్ని కానీ, మొన్న పెద్ద మేడారం జాతరలో ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి మరి జాతర కానీ పోతే రేవంత్ రెడ్డి గారు డౌన్, సీఎం గారు డౌన్ అని చాలామంది అన్నారు. మరి వారి మీద కేసు పెట్టలేదే? వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎట్లా పెట్టగలుగుతారు? ఇలా ప్రజలు ఏదో జరిగింది అక్కడ ఎవరో అన్నారు, మేము అప్పటికి కూడా మా దగ్గర కంట్రోల్ చేశాం. నేను రాబోయే రోజుల్లో ఇంకా అసలు ఏం చేస్తారు వీళ్ళు, ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుంది ఈ ప్రభుత్వంలో, ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని చెప్పి భయం వేస్తుందండి. అంటే తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా, అటు రైతులు కావచ్చు, ఇటు మత్స్యకారులు కావచ్చు, ఇటు గొల్ల కుర్మలు కావచ్చు, అనేక రకాల వృత్తులు, ఎవరి వృత్తి వాళ్ళు ప్రశాంతంగా తీసుకున్నారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రశాంతంగా వండుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే అసలు ఇళ్లలో కూడా బండనిస్తారా లేదా పోలీసు వాళ్ళు? ఇంకెన్ని దారుణాలు చూడొస్తాయి, ఎన్ని దారుణాలు మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి భయం వేస్తుంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్లో ఒక్కసారి ఆలోచించాలి. అరే వచ్చి 2 నెలలు 3 నెలలు కాలేదు, ఇన్ని విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి అంటే ఇంకా 5 సంవత్సరాలు ఏం చేస్తారండి మీరు? అభివృద్ధి వద్దా? మీరు ఇచ్చిన హామీలు వద్దా? మీరు చెప్పే పనులు వద్దా? రేపు జరగబోయే పనులు వద్దా? బస్సులలో మహిళలు కొట్టుకుంటాను, దానికి ఏం చేయాలి? బస్సులు వేయాలి, ఇంకా కొన్ని పెంచాలి. వేసినాం, అయిపోయింది, మహిళలు ఫ్రీ బస్ అని అంటున్నారు. కానీ ఎంతమంది కొట్టుకుంటున్నారండి? ఆటో వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు దిక్కు లేకుండా అయిపోయినాయి, కుటుంబాలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం రోడ్ ఎక్కితే ఛాయ తాగే పైసలు కూడా ఇలా ఆటోలు నడుస్తలేవు. కావాలని ఏం చేయాలి? మీ ఇచ్చిన అమలు పరిచయం అంటారు. మీరు అమలు పరచడం కాదు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను చాలా అనేక రకాల వ్యవస్థలకు గురి చేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఇచ్చిన హామీ ఏంటండి? రేషన్ కార్డు అప్లై చేసుకోమన్నావు, అప్లై చేసే రోజే చెప్పాలి కదా, నువ్వు 3.5 ఎకరాలు ఉంటే అప్లై చేసుకో, లేకపోతే ఈ కండిషన్ ఉంటే అప్లై చేసుకో, అందరిని అప్లై చేసుకుంటే. ఇప్పుడు అంతకుముందున్న రేషన్ కార్డు ప్రజలు భయపడతా ఉన్నారు, అసలు మా రేషన్ కార్డు ఉంటుందా పోతుందా? నువ్వు ఇన్ని కండిషన్లు పెడితే ఇంతకుముందున్న రేషన్ కార్డు, నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉన్న రేషన్ కార్డు తీసేయడానికి పెట్టావా లేకపోతే కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి పెట్టావా? ఇలా రైతు బంధు 3 ఎకరాలకి ఆపావు, ఎందుకు మిగతా ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇలా అనేక రకాల ఇబ్బందులు పెట్టాలని చూస్తా ఉన్నాం. అంటే చేయాల్సిన పని చేయకుండా ఇట్లా అటెన్షన్ డైవర్షన్ 3 నెలల నుంచి రైతులు అవస్థ చేస్తుంటే ప్రజలు ఎంతకాలం చూస్తూ ఉంటారు అంటారు ఇట్లానే? ఎస్ ఇంకా అటెన్షన్ కన్నా కూడా స్వేచ్ఛ గారు, ఈరోజు వారు చేసే దౌర్జన్యాలు, పోలీసులు వాళ్ళు చేసే దౌర్జన్యాలకు అసలు మేము ఇంట్లో పండుకోగలుగుతామా లేదా అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళకు స్వేచ్ఛ ఎక్కడిదండి? ఎలా బతుకుతున్నారు? అసలు మంచిగా ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి కేసులు పెట్టించి కొడితే ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. ఇవాళ అధికారులపైన యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుందని అడుగుతున్నా. ఇంత దారుణాలు ఇలా గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి టీవీలో వస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేకపోతుందని అడుగుతా ఉన్నా. రైట్ సుమన్ గారు, అంటే ఇదే విధంగా దాడుల సంస్కృతిని ఇట్లానే కొనసాగిస్తే తెలంగాణ సమాజం దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? ఇప్పుడు వీళ్ళు 2 నెలల పైచిలుకు కాలంలో వీళ్ళు చేస్తున్నటువంటి దాడులు అనేవి ప్రజలు చూస్తున్నారు. పరకాలలో కొంతమంది మీద 3rd డిగ్రీ ప్రయోగించడం కానీ, ఇతర చోట్ల కొంతమంది మీద ఇండ్ల మీదకి పోయి దాడులు చేయడం కానీ, పోలీసు వాళ్ళు అకారణంగా పిలిచి కేసులు పెట్టడాలు, కొట్టడాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇటువంటి వాటిని ఇష్టపడరు. ఖచ్చితంగా వాళ్ళ సందర్భం, సమయం వచ్చినప్పుడు వాళ్ళు తిరగబడతారు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో దూరం లేదు, పార్లమెంట్ ఎన్నికలే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలేసి, ఇచ్చినటువంటి గ్యారంటీలని వదిలేసి, ఇప్పటికీ నడుస్తున్నటువంటి పథకాలన్నిటికీ కూడా కోతలు పెట్టి ఏమీ చేయకుండా ఈ రకమైనటువంటి దాడుల సంస్కృతి తెలంగాణలో తీసుకొస్తే డెఫినెట్గా ప్రతి గుండె కేసీఆర్ని కావాలని మళ్ళీ కోరుకుంటున్నది.
ప్రతి ఒక్కరి వల్ల కేసీఆర్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? కేసీఆర్ గారు ఎండాకాలం వస్తుందంటే మేమంతా దగ్గరికి వెళ్ళి చూసేది. నార్జున్ సార్ ఎడమ కాలువ కింద నీళ్ళ సంగతి ఏంది, కడెం కెనాల్ కింద నీళ్ళ సంగతి ఏంది, మొత్తం ఎన్ని చెరువులకు మనము నీళ్ళు ఇవ్వాలి, ఇంకెన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చేది ఉంది, ఇట్లా ప్రతిరోజు వారు రివ్యూ చేసి సాగునీళ్ళకి ఎక్కడ డోకా లేకుండా చేసేది. ఇవాళ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కరెంటుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఏ సందర్భం వచ్చినా గృహవసరాలు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, 24 గంటల రైతులకు ఉచిత కరెంటు కానీ ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కరెంటును నడిపించేవారు. ఎక్కడైనా కొంత ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా దాన్ని ప్లగింగ్ యాక్టివిటీ చేయించేది, అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కరెంటు కష్టాలు లేకుండా చేసేది. ఇవాళ నిర్మల్, భయంస, అడిదిక్కు, మిగతా నల్గొండలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్ల రైతులు రోడ్డెక్కి మాకు కరెంట్ వస్తలేదు, మా బోర్లు వాడతలేవు, కరెంట్ ఇవ్వాలని చెప్పి అన్నదాతలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక దూరదృష్టి లేకపోవడం, ముందు చూపి లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజాపాలన అని చెప్పి ఏదైతే వీళ్ళు చెప్పుకున్నారో ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అయిపోయింది. మొత్తం ప్రతీకార దాడులకు దిగడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం. గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, గత ప్రభుత్వం చేసిన మిషన్ భగీరథ కానీ, గత ప్రభుత్వం చేసిన విద్యుత్ ప్రాజెక్టులు కానీ, వాటి మీద విమర్శలు, వాటిపైన ఒక రకమైనటువంటి దుర్మార్గపు విష ప్రచారం చేయడం, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, జర్నలిస్టులు, ప్రశ్నించే సామాన్య ప్రజలు వాళ్ళందరి మీద దాడులు చేయడం, ఈ రకమైనటువంటి ధోరణితో వీళ్ళు ముందుకు పోతున్నారు తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి మాట, చెప్పినటువంటి అంశం, దాన్ని నెరవేర్చాలనేటటువంటి సంకల్పం, చిత్తశుద్ధి వాళ్ళ లోపల అస్సలే కనబడతలేదు. ఇవాళ అందుకనే ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. సందర్భం వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి, దూరమేం లేదు. బహుశా మన దగ్గర ఏప్రిల్ చివరిలోనో మేము మొదటి వారంలో ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో తగిన రీతిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఎందుకు చెప్తారంటే నేను కూడా చెప్పాలని చెప్పి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, ఆ దిశగా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మనం బుద్ధి చెప్తేనే వాళ్ళు మళ్ళీ పథకాలు అమలు చేసే ఆలోచన చేస్తారు తప్ప లేకుంటే ఇదే కక్ష సాధింపు ధోరణితో ముందుకు పోతారు. ఇంకో విషయం కూడా, నేను జర్నలిస్టుల మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు అందరు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, సరే మీరు కొంతమంది జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామానికి ఒక యూత్ టీం తయారై ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడితే 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు వాళ్ళందరి మీద దాడులు చేస్తారా? అది సాధ్యమవుతుందా? అంటే ఈ ప్రశ్నించే తత్వాన్ని, ఈ ప్రజాస్వామ్య వాతావరణంలో ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ఈ విధానాన్ని మీరు అణిచివేస్తాం అనుకుంటే డెఫినెట్గా అది ఏదో ఒక రోజు బూమరాంగ్ అవుతుంది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కూడా టీ న్యూస్ ద్వారా కోరుతా ఉన్నా, పోలీసులను కోరుతా ఉన్నా, సంయమనం పాటించాలి, పారదర్శకంగా ఉండాలి, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దాని మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే దాని మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆ దిశగా మేము నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ప్రతిపక్షంగా పోషిస్తాం. లేదు ఇదే రకంగా అణిచివేత దాడులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద చేస్తారంటే మేమేం భయపడే వాళ్ళం కాదు. మేము ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే 14 సంవత్సరాలు పోరాడి 100 కేసులు భరించి, జైలు నిర్బంధాలు భరించి, ఎన్నోసార్లు దెబ్బలు తిని తెలంగాణను తెచ్చుకున్న పార్టీ. ఈ సందర్భంలో మళ్ళీ ప్రజల పక్షాన నిలబడి గట్టిగా నిలబడతాం, పనిచేస్తాం. సో ఎవరు కూడా వెనుక ఉంటే ఉద్యమ చైతన్యం సమసిపోదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న చెల్ల ధర్మారెడ్డి గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.